హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్. ఈ వీడియోలో సాంబ్రాణి హెర్బల్ ధూప్ కోన్స్‌ని తయారు చేసుకుందాము. ఇదేంటంటే వెలిగిస్తే ఇల్లంతా సువాసన వస్తుంది. దాంతో పాటు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈగలు, దోమలు రాకుండా ఉంటాయి. చిన్న పిల్లలు ఉన్నా సరే వెలిగించుకోవచ్చు. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ యాక్టివేట్ అయిందో లేదో చూసుకోండి. ఫర్దర్‌గా పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. నెక్స్ట్ ఈ వీడియోలో నేను ఫస్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఏమేం కావాలో చెప్తాను. ఫస్ట్ మనకి వేపాకు కావాలి. వేపాకుని జస్ట్ కోసి రమ్మలు తెచ్చేసుకుని మనం ఇంట్లో పెట్టుకున్నా సరే నీడికి ఆరిపోతాయి. కానీ ఇక్కడ చూపిస్తుంది వేపాకు కాదు, కరివేపాకు. ఇలా ఉండాలని చెప్పడం కోసం నేను కరివేపాకు చూపిస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ వేపాకు పొడి ఉంది. మొన్న జనవరి టైంలో పిల్లలకి అమ్మవారు పోస్తే అప్లై చేయడానికని నేను తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఉన్నది నేను ఇలా కోన్స్కి వాటికి వాడేస్తున్నాను. తర్వాత నారింజ తొక్కల పొడి, ఈ రెండు మీరు కొనుక్కోక్కర్లేదు, మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వేపాకులు ఎండిపోయిన తర్వాత డైరెక్ట్ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తే పొడి అయిపోతుంది. నెక్స్ట్ సాంబ్రాణి కేకుల్లా ఉంటాయి కదా, అవి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనం కోన్స్లా చేసుకుంటాం కాబట్టి కోన్లాగా రావాలంటే కేకే కావాలి, పౌడర్స్ బాగుండదు. తర్వాత హారతి కర్పూరం బిళ్ళలు, నెక్స్ట్ పచ్చి కర్పూరం, రోజ్ వాటర్, నారింజ తొక్కల పొడి చెప్పాను కదా, ఇది ఉంటే వేసుకోవచ్చు. మనం నారింజ తొక్కలు, కమలా తొక్కలు, నిమ్మ తొక్కలు వీటిని ఎండలో పెట్టేసి పొడి చేసుకున్నా సరిపోతుంది. అది లేకపోయినా పర్వాలేదు. ఫస్ట్ మనం సాంబ్రాణి ముక్కల్లాగా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దంచుకోవాలి. లాస్ట్ టైం నేను సాంబ్రాణి పొడి చేశాను, అది దాంట్లో చాలా కలిపి చేశాను. అప్పుడు నేను రోల్ యూస్ చేశాను, అంటే రోట్లో వేసి దంచాను. రోట్లో వేసి దంచిన తర్వాత ఆ రోళ్ళు కడగడానికి నాకు చాలా టైం పట్టింది, ఆ వాసన పోలేదు. అందుకని నేను ఇప్పుడు ఇలా దంచుకుంటున్నాను అనమాట. ఇక్కడ రెండు చూపించాను సాంబ్రాణివి, రెండు బాగానే ఉంటాయి. దీపంది అయితే చాలా బాగుంటుంది, నేను ఎప్పుడు వాడేది. ఇంకా సెకండ్ది అయితే నేను ఇది కూడా ఎలా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. 4-5 పేపర్లు వేసి అప్పుడు సాంబ్రాన్ని ఇలా మనం దంచుకుంటే కనుక చక్కగా నలుగుతుంది. మరీ పొడిలాగా అవసరం లేదు, చిన్న చిన్న ముక్కలు ఉన్నా సరిపోతుంది. దీన్ని మనం మిక్సీకి వేసుకుంటాము. మిక్సీలో కూడా దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసి వేస్తాం కదా, డైరెక్ట్ ఒకేసారి మిక్సీ పట్టేయకూడదు. జస్ట్ ఒకసారి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి, ఒకసారి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి, అలాగా 2-3 సార్లు ఇచ్చుకుంటే పల్స్ సరిపోతుంది. దీంట్లోనే మనం ఇప్పుడు సాంబ్రాణి అంతా యాడ్ చేసాం కదా, పచ్చికర్పూరము, కర్పూరము, నెక్స్ట్ నారింజ తొక్కల పొడి, వేపాకు పొడి వేసేసుకొని మొత్తం అన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ నారింజ తొక్కల పొడిని మనం ఆప్షనల్గా తీసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు. అది వేసుకోవడం వల్ల కూడా మనకి మంచి వాసన వస్తుంది, ఈగలు దోమలు కూడా రాకుండా ఉంటాయి. వేపాకు పొడి కూడా మన అందరికీ తెలుసు కదా, చాలా మంచిది. ఇవి వేసిన తర్వాత మిక్సీ జార్ని కూడా క్లీన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడంతా తీసేసి ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుని బ్లేడ్స్ బాగా దానికి అంతా ఉప్పు పడుతుంది. తర్వాత నీళ్ళు వేసేసి నానబెట్టిన తర్వాత అప్పుడు కడుక్కోవాలి. ఎందుకంటే తర్వాత మనం ఏమైనా ఫుడ్ ఐటమ్ వేసుకుంటాం కాబట్టి. మనం పొడి చేసుకున్నదంతా ఒక ఇలా లోతుగా ఉన్న గిన్నెలో వేసుకొని ఎప్పుడు మనం ప్రాసెస్ అంతా చేయాలి. దీంట్లో మనం కొంచెం రోజ్ వాటర్, నేను చూపిస్తున్నాను కదా, ఒక చిన్న మూతడు రోజ్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, లేదా రెండు కూడా కొంచెం కొంచెం కలుపుకోవచ్చు. నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు కొబ్బరి నూనె అయితే తెచ్చుకున్నాను అనమాట, బాటిల్లో అలానే ఉండిపోయింది. తర్వాత నెయ్యిని నేను ఇంట్లో ఉన్నది కొంచెం యాడ్ చేస్తున్నాను. ఆవు నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఉట్టి నెయ్యితోనే చేసుకోవచ్చు, లేదా కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు, లేదా రెండు కలిపి కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి, కొబ్బరి నూనె కొంచెం కొంచెం వేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి వేసిన తర్వాత చేత్తో నెయ్యి అంతా పౌడర్కి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి నూనెని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి చేత్తో ముద్ద అయ్యేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఏ వీడియో అయినా లెంత్ ఎక్కువైపోతుందంటే మనం కంప్లీట్ ప్రాసెస్ చూసి తయారు చేయాలి. సగం చూసి స్కిప్ చూసేసి తయారు చేసిన తర్వాత సరిగ్గా రాకపోయి కామెంట్స్ పెడితే ఎవరు ఏం చేయలేం. కాబట్టి నేను వీడియో ఎంత అయితే వచ్చిందో, నేను ఎంత కావాలో అంత వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరు కూడా లెంతీ అయిపోయిందని కామెంట్ చేయకండి. మనం ఫుడ్ తెచ్చుకునే ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, అలాంటివి కొంచెం గట్టిగా ఉన్న కవర్ లాంటివి తీసుకుని ఒక చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. దాన్ని కోన్ షేప్లోకి చుట్టుకుని మనం తయారు చేసుకున్న పొడి అంతా రెడీ అయిపోయింది. దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బొటన వేలుతో బాగా గట్టిగా నొక్కుకుంటూ మనం కోన్లని తయారు చేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ చేసినప్పుడు అసలు రాదు, నేను అంతకు ముందు చేసినప్పుడు అసలు వచ్చేదే కాదు. తర్వాత అలా 2-3 చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, షేపు సైజు మనం చుట్టుకునే దాన్ని బట్టి వస్తుంది. కాకపోతే ఆ పొడి వేసేటప్పుడు నొక్కుకుంటూ చేసుకోవాలన్నమాట మనం.
వేలుని పెట్టి నొక్కుతూ మనం కోన్స్ని చేసుకుంటే అవి కరెక్ట్గా వస్తాయి. నేను మధ్యాహ్నం భోంచేసిన తర్వాత 2:30 టైం నుంచి స్టార్ట్ చేశాను. పిల్లలు వచ్చేసరికి అయిపోతాయి కదా అని. వాళ్ళు వచ్చేసరికి ఇంకొంచెం పొడి అయితే మిగిలిపోయింది. చాలా స్లోగా నిదానంగా చేసుకోవాలి. కంగారుగా చేస్తే కోన్స్ అనేవి కరెక్ట్గా రావు, విరిగిపోతాయి. ఇవే కాకుండా మనం కడ్డీలాగా దొరుకుతాయి మార్కెట్లో, వాటిని కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ కోన్ కంటే కడ్డీలను చేసుకోవడం ఇంకాస్త సింపుల్గా ఉంటుంది. దీనికోసం మనం సిరంజెస్ మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా, వాటిని తెచ్చుకోవాలి. మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, మీడియం సైజులో ఉన్నది తెచ్చుకొని ఆ నీడిల్ని తీసేయాలి. ఆ నీడిల్ పెట్టుకునే ప్లేస్లో చిన్న ముక్కు ఉంటుంది కదా స్టార్టింగ్లోది, అది చిన్న ముక్కుని కట్ చేసేసుకుంటే మనకి ఇది ట్యూబ్ లాగా తయారవుతుంది. దీంట్లో మనం తయారు చేసుకున్న సాంబ్రాణి పొడిని వేసుకుని పెన్తో ఒత్తుకోవాలి. ఎందుకంటే మన వేలు దాంట్లోకి వెళ్ళదు కాబట్టి పెన్తో వెనకాలకి తిప్పి గట్టిగా ఒత్తుకుంటూ లోపలికి కూరుతూ దాన్ని మనం గట్టిగా ప్రెస్ చేయాలి. అలా అయితేనే మనకి ఆ సాంబ్రాణి కడ్డీ అనేది బాగా వస్తుంది. ఇదేంటంటే కొంచెం కోన్తో పోలిస్తే కాస్త సింపుల్గా అనిపిస్తుంది. కోన్ అనేది మనం చుట్టడం కరెక్ట్గా రాకపోతే ఆ కోను ప్రాపర్గా రాదన్నమాట. ఇది మొత్తం లోపలికి గట్టిగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి కడ్డీ ఎంత బాగా వచ్చేస్తుందో. చాలా సింపుల్గా వస్తుంది, కానీ కొంచెం టైం ప్రాసెస్ పడుతుందన్నమాట. మొత్తం నేను అన్నీ చేయడానికి 2-3 అవర్స్ దగ్గరగా పట్టేసింది. మా పిల్లలు వచ్చేసారు. కొంచెం పొడి ఉంది వాళ్ళు వచ్చేసరికి. ఇంకా వాళ్ళు చూస్తే మేము కూడా ట్రై చేస్తాం అనేసి అన్నారు. ఇంకొంచెం పొడి ఉంది కదా అంటే నేను చేసేస్తాను అంటే ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా ఇంక అక్కడ కూర్చున్నారన్నమాట. సరే అని చెప్పి నేను ఇంకా వాళ్ళు వద్దంటే ఏడుస్తారని నేను మా పెద్ద బాబుని అయితే చేయమంటే చిన్నోడు కూడా చేస్తా అంటున్నాడు. కానీ బాగానే చేశారు. కోన్తో చేయడానికి ట్రై చేశారు కానీ అసలు రాలేదు వాళ్ళకి. అప్పుడు సిరంజెస్లో వేసి చేస్తే నీట్గానే వచ్చింది. ఇలా మనం ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మామూలుగా మనం పొడి తయారు చేసి పెట్టుకున్న ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా లేదంటే పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చినా కూడా హ్యాపీగా చేస్తారు. ఇదేమీ పెద్ద కెమికల్ ఏం కాదు కాబట్టి చేతులు పెట్టిన ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ మీలో ఎవరికైనా కొంచెం చెయ్యి ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే గ్లౌజెస్ వేసుకోవచ్చు. ఇలా అయితే రెడీ అయ్యాయి. ధూప్ కోన్స్ అయితే చిన్న చిన్న ముక్కల్లాగా విరగొట్టేశారు మా వాళ్ళు. ఇవి వెంటనే వెలిగించుకోకూడదు, కనీసం 4-5 రోజులు ఇంట్లోనే నీళ్ళలో అలా వదిలేసేయాలి. గాలికి పూర్తిగా ఆరిన తర్వాత అప్పుడు మనం ఈ కోన్స్ని వెలిగించుకోవాలి. ఇది మామూలు బయట కొన్న వాటికంటే కాస్త ఎక్కువసేపే వెలుగుతాయి. వాసన కూడా చాలా బాగుంటుంది. తయారు చేసినప్పుడే మన ఇల్లంతా ఆ రోజంతా ఆ నెక్స్ట్ డే కూడా ఆ వాసన, ఇంట్లో మనం వీటిని ఆరబెడతాం కదా, ఆ వాసన అంతా ఇల్లు వస్తూనే ఉంటుంది. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఏదైనా డబ్బాల్లోకి కానీ బాక్సుల్లోకి కానీ తీసి పెట్టుకుని ఇలా వెలిగించుకోవచ్చు. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో ఫుల్గా చూస్తే ఎలాంటి డౌట్ ఉండదు. ఈ విధంగా చేస్తే కనుక ఈ కోన్స్ అనేవి 100% డౌట్ లేకుండా వస్తాయి, వెలుగుతాయి. వెలగలేదనుకుంటే ఏదైనా ప్రాపర్గా మీరు చేయలేదని అనుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.